హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గీత ఫ్యామిలీ టాక్స్. సో ఈరోజు నేను మీకు ఒక మంచి టెంపుల్ అయితే చూపించబోతున్నాను. ఫస్ట్ ఈ టెంపుల్ గురించి చెప్తాను. ఇది వచ్చేసి మన హైదరాబాద్లోనే ఉంది. చంద్రయాన గుట్ట పైన ఉన్న చెన్నకేశవ స్వామి టెంపుల్. ఇది ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. చాలా ఫేమస్ టెంపుల్ కాబట్టి అందరు చూసే ఉంటారు. బట్ నేనైతే ఇంతవరకు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నా ఈ టెంపుల్. సో నాలో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటారని చెప్పి నేనైతే ఈ వీడియో షేర్ చేస్తున్నా మీతో. చూడకపోతే కనుక ఎప్పుడైనా ఇది మెయిన్ టెంపుల్, స్వయంభూ చెన్నకేశవ స్వామి టెంపుల్. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. ఫస్ట్ అయితే ఈ వ్యూ మొత్తం మీకు చూపిస్తాను. అండ్ ఈ మెయిన్ టెంపుల్ దగ్గర నుంచి వ్యూ అయితే మీకు మొత్తం చూపిస్తాను. సిటీ మొత్తం చాలా బాగా కనిపిస్తుంది. సో ఫస్ట్ అయితే వ్యూ చూడండి, ఆ తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్దాం. మేము హనుమాన్ జయంతి రోజు అయితే ఈ టెంపుల్కి వెళ్ళాము. లక్కీగా ఆ రోజు హనుమాన్ దర్శనం అయితే మాకు అయింది. సో చాలా హ్యాపీగా అనిపించింది మాకు. సైడ్లో ఉంటుంది. మేము కాసేపు అయితే ఇక్కడ
వచ్చేసి ఈ ఆలయం యొక్క స్థల పురాణం. ఇందులో ఏంటంటే శ్వేత మహాముని తపస్సు చేయడం వల్ల స్వామి ఇక్కడ స్వయంభూగా వెలిసారు. స్వయంభూ చెన్నకేశవ స్వామిగా వెలిసారని ఉంది. అండ్ దాంతోపాటు ఔరంగజేబు కూడా ఈ టెంపుల్ని దాడి చేయలేకపోయాడని ఉంది. ఇది వచ్చేసి శివాలయం. ఇక్కడ శివుడితో పాటు అమ్మవారు అండ్ గణపతి కూడా మనకి దర్శనమిస్తారు. సో మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇప్పుడు మనం శివాలయం దర్శించుకొని అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాము. బట్ ఇక్కడికి వెళ్ళేటప్పుడు చిన్నపిల్లలు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. స్టెప్స్ చాలా చిన్నవిగా ఉంటాయి. సో మేము చాలా స్లోగా దిగి వెళ్ళాము టెంపుల్కి. అండ్ కొంచెం చీకటిగా టెంపుల్ క్లోజ్ ఉందని చెప్పి మేము బయట నుంచి దండం పెట్టుకున్నాము. బయట ఉన్న ఇంకా శివలింగం, ఈ టెంపుల్స్ అన్నీ కూడా దర్శనం చేసుకొని అక్కడ కాసేపు అయితే వ్యూ మొత్తం చూసాము. మేము రిటర్న్లో పైకి వస్తున్నప్పుడు అక్కడ సాయిబాబా టెంపుల్ అండ్ వీరభద్రస్వామి టెంపుల్ ఉంది. అది కూడా క్లోజ్ ఉండే. బయట నుంచే దర్శనం చేసుకొని దండం పెట్టుకొని అయితే మేము స్టార్ట్ అయ్యాము. అన్ని టెంపుల్స్ దర్శనం చేసుకున్న తర్వాత మేము రిటర్న్ అయితే అయిపోయాము. సో మీకు ఎలా అనిపించింది వీడియో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.